అన్య మతస్థులు నివసించేటువంటి ప్రదేశం. అయితే ఇక్కడ ప్రభు అడిగినటువంటి మాట, ఈ ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానము, మిమ్మల్ని యోహాను అనుకుంటున్నారండి, ఏలియా ప్రవక్త అనుకుంటున్నారండి, లేదా ప్రవక్తలు అనేక మంది ఉన్నారు కాబట్టి ఆ ప్రవక్తలలో ఒక ప్రవక్త అనుకుంటున్నారు అని చెప్పారు. సరే, వాళ్ళని అక్కడ పక్కన పెట్టేద్దాం, పక్కన పెట్టే. నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని యేసు ప్రభువు పేతురు గారిని అడిగాడు, శిష్యుల్ని అడిగాడు. సరే, వాళ్ళకి వదిలేయండి, వాళ్ళకి తెలియదు కాబట్టి వదిలేయండి. మీరేమనుకుంటున్నారు? మీరు రోజు నాతో పాటు తిరుగుతున్నారు కదా, నేను చేసేటువంటి అద్భుతాలు మీరు చూస్తున్నారు కదా, నేను చేసేటువంటి ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూస్తున్నారు కదా, నాతో కలిసి భోజనం చేస్తున్నారు కదా, నాతో కలిసి నిద్రిస్తున్నారు కదా, నేను ఎక్కడికి వెళితే అక్కడ నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు కదా, మీరేమనుకుంటున్నారు నా గురించి అని యేసు ప్రభువు శిష్యులని అడిగాడు. 29వ వచనం చదువు. అప్పుడు యేసు, నన్ను గురించి మీరేమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింపగా, పేతురు, నువ్వు క్రీస్తువి అని ప్రత్యుత్తరం ఇచ్చాను. పేతురు ఏం చెప్పాడమ్మా? ఏమన్నాడు? అందరూ చెప్పాలి. పేతురు ఏమన్నాడు? నువ్వు క్రీస్తువి, నువ్వు క్రీస్తువి అని ఆ యొక్క పేతురు గారు చెప్పాడు. చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నటువంటి మాటను ఇంకా మనం చదువుకుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మనకు తెలుసా, ఈ విషయాన్ని నీకు తెలియజేస్తున్నది నీ శరీర రక్త మాంసములు కాదు, దేవుని యొక్క ఆత్మ నీకు తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ఎవరు? నువ్వు నిజముగా క్రీస్తువే. క్రీస్తు అంటే అర్థమైందమ్మా? అభిషక్తుడు, మెస్సయ్య. ఎవరి చేత అభిషేకం చేయబడ్డాడు? దేవుని చేత అభిషేకించబడి వచ్చినటువంటి ఆయన యేసు క్రీస్తు. నువ్వు క్రీస్తు అని పేతురు చెప్పాను. ఇంతకు ముందున్న వారికి, ఈ ప్రజలందరికీ నేనెవరో ఏమనుకున్నారంటే, ఆ ప్రజలు ఏమనుకున్నారు? ఏమనుకున్నారు ఆయన ప్రజలు? నువ్వు దేవుని కుమారుడివయ్యా, క్రీస్తువయ్యా అని చెప్పారా? చెప్పలా. యేసు ఎవరో వాళ్ళకి తెలియలా, యేసులో ఏముందో వాళ్ళకి తెలియలా, యేసులో ఉన్నటువంటి రుచి ఏంటో వాళ్ళకి తెలియదు. ఒక దొరగారు వచ్చారట. ఒక దొరగారు చక్కగా ఇంటింటికి ప్రార్థన చేయడానికి వచ్చారు. లండన్ నుంచి ఒక ఇంటికి వచ్చారు. చక్కగా వచ్చిన తర్వాత టిఫిన్ చేశారు. అక్కడి నుంచి ఇళ్ళన్నీ కూడా ప్రార్థన చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేశారు. సాయంత్రం చక్కగా ఒక ఇంటి దగ్గర ఉన్నారు. ఆ సాయంత్రం మరి అన్నిళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ సాయంత్రం ఆయనకి ఏదన్నా స్నాక్స్ కానీ, ఏదైనా బిస్కెట్లు, ఏదన్నా టీ, కాఫీ ఇవ్వాలని సౌదం ఏం చేసిందంటే, అయ్యా నేను బయటికి వెళ్తున్నాను, మరి ఈ ఉంది ప్రస్తుతానికి ఇంట్లో ఇది ఉంది, ఇది తినండి అని ఒక కొబ్బరికాయని ప్లేట్లో పెట్టి ఆయనకి ఇచ్చింది. ఏం పెట్టిందమ్మా? కొబ్బరికాయని అక్కడ పెట్టి ఆమె వెళ్ళిపోయింది, వేరే పని మీద వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన తినాలి, దాన్ని తినమని ఇచ్చింది కదా, ప్రేమతో తినాలి. ఆయన మనసులో అనుకున్నాడు, కాయని చూసిన తర్వాత, నేను ఎంత కాయలు తిన్నాను, ఎంత కాయలు తిన్నాను, ఇంత కాయ ఇదేంటి ఇంతలా ఉంది కొబ్బరికాయ, ఓహో ఇక్కడ ఇంతలావు కాయలు ఉంటాయేమో, వీటినే వీళ్ళు తింటారేమో అని చెప్పి దాన్ని నొక్కాడు. నొక్కితే ఎలా ఉంది? గట్టిగా ఉంది. ఓహో దీన్ని ఒలుచుకుని తినాలేమనుకుని
అక్కడ ఉన్నటువంటి చాకు ఒకటి తీసుకుని ఆ గట్టిగా దాన్ని పొడిచి పీసు లాగాడు. లాగి ఆ పీసును తింటున్నాడు. కొబ్బరికాయని పీసు తీసి ఆ పీసుని నవ్వుతున్నాడు. నవ్వుతుంటే అది రుచి లేదు, పసి లేదు, గట్టిగా ఉంది. ఏంటి వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద కాయల్ని తింటారా? నేను ఎప్పుడు తినలేదు, ఇదేంటి అసలు ఎలా తింటున్నారు దీన్ని అని బలవంతంగా ఒక పీస్ అంతా తిన్నాడు. అది రుచించక ఏం చేశాడు, ఈ పీస్ అంతా తీసి ప్లేట్లో పెట్టుకున్నాడు. పెట్టుకుంటే లోపల ఏముందమ్మా, టెంకాయ ఉంది. ఒకవేళ ఇది కూడా తిందామని చెప్పి దాన్ని కొరుకుతున్నాడు. టెంకాయని కొరుకుతున్నాడు. కొరుకుతుంటే అది నలుగుతుందా? నలగట్లా. టెంకాయ కూడా నలగట్లా. తీసి ఆ ప్లేట్లో పెట్టి ఇదేంటి ఎలాంటి కాయలు తింటున్నారేంటి వీళ్ళు అని చెప్పి ఆ ప్లేట్ని అక్కడే పెట్టేశాడు. ఆయన పైన చూసుకున్నాడు. తరువాత పొద్దుపోయిన తర్వాత ఆమె వచ్చిన తర్వాత అయ్యా మరి తిన్నారా అని అడిగితే, ఇదేం కాయలమ్మా, ఇది తీసి తిన్నాను, ఇది తింటే అసలు రుచి లేదు, పసి లేదు, ఇదేమో ఎంత లావు ఉంది, అదేమో కొరికి తింటుంటే కూడా ఏం అవ్వటం లేదు, మీరు ఎలాంటి కాయలు తింటున్నారేంటి అని చెప్పి అడిగినప్పుడు అన్నాడు, అయ్యా ఇది శ్రేష్టమైనటువంటి ఫలం, ఇది ఎలా తినాలో మీకు నిద్రపోతున్నారు అందరూ? మెలకుగా అన్నారా? కళ్ళు తెరిచి నిద్రపోతున్నారా చేపలాగా? వినపడుతుందా? చెవులు గలవాడు వినుగాక, చెవులు గలవాడు వినుగాక అని ప్రభు దర్శన గ్రంథం 2వ అధ్యాయంలో చక్కగా తెలియజేస్తూ ఉంటాడు అనమాట. అంటే మీరు వింటలేదన్నమాట. అవునా? ఈమెమంది, ఆమె వచ్చేమంది, అయ్యా తిన్నావా అంటే, తినలేదమ్మా, ఏంటి మీరు ఎలాంటి కాయలు తింటున్నారు, మా ఫలాలు చక్కగా రుచిస్తాయి, ఈ ఫలాలు ఏంటి ఎలా ఉన్నాయి, అది రుచి లేదు, పసి లేదంటే ఆమె వచ్చి చూస్తే ఏం తిన్నాడు ఈయన? తొక్క తిన్నాడు. ఏం తిన్నాడమ్మా? తొక్క. అయ్యా తినవలసింది ఇది కాదు, తినవలసింది ఇది కాదు అని చెప్పి ఆమె ఏం చేసింది, పీస్ అంతా కూడా శుభ్రంగా చేసేసి టెంకాయను పగలగొట్టి ఒక గ్లాసులో నీళ్లు పోసి కొబ్బరంతా తీసి అక్కడ ప్లేట్లో పెట్టి దాని మీద కొంచెం పంచదార చిమ్మి, అయ్యా ఇది తినాలి. అప్పుడు ఆయన తీసుకుని కొబ్బరిని చక్కగా తింటే చాలా రుచిగా ఉందమ్మా, చాలా రుచిగా ఉంది ఈ ఫలము అన్నాడు. ఆ నీళ్లు కూడా తాగినప్పుడు, ఆ నీళ్లు తాగినప్పుడు కూడా చాలా రుచిగా ఉన్నాయి, నా దప్పిక కూడా తిరింది అన్నాడు. అంటే ఇప్పటి వరకు కూడా ఆయనకి ఈ ఫలం ఏంటో ఆయనకి తెలియలేదు, ఇందులో ఏముందో ఆయనకి తెలియలేదు, దీని రుచి ఏంటో కూడా ఆయనకి తెలియలేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు నన్ను గూర్చి వాళ్ళు ఏమనుకుంటున్నారా అన్నప్పుడు, ఈయనెవరో వాళ్ళకి తెలియదా, ఈయనలో ఏముందో వాళ్ళకి తెలియదా, ఈయనలో ఉన్న రుచి ఏంటో వాళ్ళకి తెలియదా. అందుకనే శిష్యుల్ని అడిగాడు 2వ ప్రశ్న, నన్ను గూర్చి మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు ఆయన చెప్పడమ్మా, నువ్వు దేవుని యొక్క కుమారుడు అని చెప్పి ఇక్కడ పేతురు గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈయనెవరో దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవుడు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. చూడండి అక్కడ ఏమని చెప్తున్నాడు. దేవుడు పలికినటువంటి మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే ఆనందము, తండ్రియ పలికెను తనయుని గూర్చి, నీకేమి తోచుచున్నది. ఈయన ఎవరంట? దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరు? ఆయన అడుగుతున్నాడు, నేనెవరిని అని అడుగుతున్నాడు. ఎవరైనా దేవుని యొక్క కుమారుడు. అలాగే లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనాలు చూసినట్లయితే అక్కడ దూతలు చెబుతూ ఉన్నాయి.
ఆ దూతలు గొల్లలకు కనబడి ఈయన దేవుని యొక్క కుమారుడు అని చెబుతా ఉన్నారు. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 29వ వచనంలో చూసి, మార్కు శుభవార్త 1వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే దయ్యాలు వచ్చి చెబుతున్నాయి అక్కడ, అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలుసు, నువ్వు పరిశుద్ధుడవు, దేవుని నుండి వచ్చినటువంటి కుమారుడువు, మా జోలికి నువ్వు రావద్దయ్యా అని చెప్పి దయ్యాలు చెబుతా ఉన్నాయి, నువ్వు దేవుని యొక్క కుమారుడు అని చెబుతా ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే మత్తయి శుభవార్తలోనే 8వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే శతాధిపతి చెబుతూ ఉన్నాడు, సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ యొక్క శతాధిపతి, అయ్యా నువ్వు నా ఇంటికి రానవసరం లేదు, నువ్వు అక్కడుండి ఒక్క మాట పలికితే చాలు, నా సేవకునికి స్వస్థత వస్తుంది, నువ్వు దేవుని యొక్క కుమారుడు అని శతాధిపతి సెలవిస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 9వ అధ్యాయం 30 నుండి 33 వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, గుడ్డివాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? అయ్యా ఈయన ఎక్కడ నుండి వచ్చాడో మీరు తెలుసుకోకపోవట ఎంత ఆశ్చర్యకరము, కన్నులుండి కూడా ఆయన ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలియట్లేదు, కన్నులు లేనటువంటి గ్రుడ్డివాడినైనటువంటి నేను ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలుసు, మీకు తెలుసుకోలేకపోవట ఎంత ఆశ్చర్యం అంటున్నాడు. ఆ గ్రుడ్డివాడు చెప్తున్నాడు, ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు వేసినటువంటి ప్రశ్న, నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు, నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు యేసు అడుగుతున్నాడు మిమ్మల్ని, నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎవరెవరు చెప్పారు? పేతురు గారు ఏం చెప్పాడు? నువ్వు నిజముగా దేవుని యొక్క కుమారుడువు, సజీవుడైన దేవుని యొక్క కుమారుడువు, క్రీస్తువు అని చెప్పాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, ఏమని? నువ్వు నాకు ప్రియమైనటువంటి కుమారుడు, దేవుని యొక్క కుమారుడని. దూతలు చెప్పిని నువ్వు దేవుని యొక్క కుమారుడు అని, దయ్యాలు చెప్పిని నువ్వు దేవుని యొక్క కుమారుడు అని, శతాధిపతి చెప్పాడు నువ్వు దేవుని యొక్క కుమారుడు అని, గురుడివాడు చెప్పాడు నువ్వు దేవుని యొక్క కుమారుడు అని. లూకా శుభవార్త 1వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే అక్కడ దేవదూతలు చెప్తూ ఉన్నాయి. చదువు. లూకా శుభవార్త 1వ అధ్యాయం 32వ వచనం. గాబ్రియేలు దూత మరియమ్మతో, నీకు పుట్టబోవు కుమారుడు దేవుని యొక్క కుమారుడు అని చెప్పాడు. మరియమ్మ గారితో దేవుని యొక్క కుమారుడు అని అక్కడ వాక్యంలో మనకు చక్కగా సెలవిస్తూ ఉంది. కాబట్టి మొదటి ప్రశ్న మనం చూసినట్లయితే ప్రభు వేసినటువంటి మొదటి ప్రశ్న, ఈ ప్రజలు నన్ను గురించి ఏమనుకొనుచున్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారు? యోహానని, ఏలియాని, ప్రవక్తని అనుకున్నారు. అంటే క్రీస్తు ఎవరో వాళ్ళకి తెలియదు. ఆ స్థితిలోనే మనం కూడా ఉన్నాం. యేసు ఎవరో మనకు తెలియట్లా. యేసు ప్రభు అంటే యేసు ప్రభు, యేసు ప్రభు అంటే యేసు ప్రభువే. యేసు ప్రభు ఎవరో ఆ ప్రజల్లాగానే మనకి కూడా తెలియట్లా. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, రెండవ ప్రశ్న వేశాడు. సరే వాళ్ళ సంగతి పక్కన పెడితే, ఏంట్రా మీరు మాట్లాడుకునేది ఏంటి? ఏం కావాలి మీకు? మీరు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోండి, అభ్యంతరం ఏం లేదు. దేవాలయంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా కూర్చోవాలి. అసలు ఎవరు మాట్లాడద్దు, అడిగిన దానికి సమాధానం చెప్పండి. లేదు మీకు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే మీరు బయటికి వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోయి మాట్లాడుకోండి. సైతాను వాక్యాన్ని ముందుకు వెళ్ళనివ్వదు. అది ఏది రకంగా అణిచిపెట్టాలో చూస్తూ ఉంటుంది. యేసు ప్రభు వేసినటువంటి ప్రశ్నకు జవాబు మన దగ్గర లేదు.
పరీక్షలు రాస్తారు పిల్లలు. ఒక ప్రశ్న ఉంటుంది, మీ గ్రామము పేరు ఏమి అని ప్రశ్న ఇచ్చారు. వెంకటేశ్వరరావు అని రాస్తే సరిపోద్దా? ఆన్సర్ అది. మీ గ్రామము పేరు ఏమి అన్నప్పుడు ఏం రాయాలి? మీ ఊరి పేరు రాయాలి. అది కరెక్ట్ సమాధానం. అంతేగాని మీ గ్రామం పేరు ఏమి అన్నప్పుడు వెంకటేశ్వరరావు అని రాస్తే అది కరెక్టా? కాదు. అందుకని యేసుప్రభు అడుగుతున్నాడు ఈరోజు. ఏమని అడుగుతున్నాడు? నన్ను గూర్చి నీవు ఏమను, మీరంటలా నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఏమనుకుంటున్నావు అని నిన్ను ప్రశ్నేస్తున్నాడు. నువ్వు ఆన్సర్ ఇవ్వాలి కదా. ఏంటి ఆన్సరు? అయా నీవు సజీవుడైన దేవుని కుమారుడవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 31వ వచనం చూద్దాం. 31వ వచనం చూద్దాం. మనుష్య కుమారుడు అనేక శ్రమలు అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉదానమగుట అగత్యమని ఉపదేశించెను. ఈ 31వ వచనంలో మనం చూస్తే శ్రమలు ఉన్నాయి. పేతురు గారి ఆలోచన ఏంటి? యేసు ప్రభు రాజు అవుతాడు, రాజు అయితే ఒక అధికారం వస్తుంది, ఆ అధికారం వస్తే అందులో నేను యేసు ప్రభు పక్కనే ఉన్నాను కాబట్టి నేను మంత్రిని అవ్వచ్చు అని కలలు కంటున్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ మనుష్య కుమారుడు అనేక శ్రమలు అనుభవించాలి, పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి సమాధిలో ఉంచబడి 3వ నాడు తిరిగి లేస్తాడని యేసుప్రభు చెప్తున్నాడు. ఇదేంటి? యేసుప్రభు ఇలా చెప్తున్నాడేంటి? ఈయన గురించి మేము ఎన్నో ఊహించుకుంటున్నాము. ఈయనేదో మాకు రాజ్యం తెస్తాడని, అధికారం తెస్తాడని, పదవులు వస్తాయని మేము ఆలోచిస్తుంటే ఈయనేంటి ఈ బాధలకు గురవ్వాలంటాడు, శ్రమలు అనుభవించాలంటాడు, ఇవన్నీ చంపబడతాడంటాడు. పేతురికి ఊహించనటువంటి విషయం. పేతురు ఊహించలా. యేసు ప్రభు ఇలా చెప్తాడని పేతురు గారు ఊహించలేదు. ఇదేంటి శత్రువులు కప్పబడటం ఏంటి, చంపబడటం ఏంటి, ఈయనేంటి ఇలా చెప్తున్నాడు అని చెప్పి యేసు ప్రభువుని పక్కకు తీసుకెళ్ళాడు. తర్వాత వచ్చిన వాళ్ళు చూడమ్మా, వారికి ఈ విషయములను తేట తెల్లము చేశాను. అంతటా పేతురు ఆయనను ప్రక్కకు తీసుకుని పోయి అటులు పలుకురాదని వారింపసాగాను. యేసు ప్రభువుని పక్కకు తీసుకెళ్ళాడు ఆయన. అయ్యా అలా చెప్పకూడదయ్యా, నువ్వేంటి అలా చెప్తున్నావు అంటే దేవుని కుమారునికే చెప్పేటువంటి మానవ ఆలోచన. అంతసేపు ఏముంది? అధికార దాహం కోసం ధనధాన్యాలు, సిరి సంపదలు, అధికార వ్యామోహంతో పేతురు అంటున్నాడు, ఇదేంటయ్యా నీ వెనకాల తిరిగేది ఎందుకు? మేము నువ్వు ఒక రాజ్యం స్థాపిస్తావని, ఈ రాజ్యానికి ఒక రాజు అవుతావని, నువ్వు రాజు అయితే మాకు అధికారాలు వస్తే మేము చూస్తుంటే నువ్వేంటయ్యా చంపబడతానంటావేంటి, సమాధిలో పెడతానంటావేంటి, తిరిగి లేసి ఈ బాధల గురించి చెప్తావేంటి? అలా చెప్పకూడదు, నువ్వు రా అని పక్కకు తీసుకెళ్ళాడు. యేసు ప్రభువుని పక్కకు తీసుకెళ్ళాడు. పక్కకు తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో చూడండి. యేసు ప్రభు ఏమన్నాడమ్మా? యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, ఏ సైతాను పో, పక్కకు పో. ఎవరినన్నాడు ఈ మాట? పేతురునన్నాడు. అంటే యేసు ప్రభు బోధించేటువంటి అంశాన్ని ప్రజలకు తెలియకుండా సైతాను ఎవరిని వాడుకుంది? పేతురును వాడుకుంది. చూసారా? అందుకనే దేవుని యొక్క మాటలు వినాలన్నా, దేవుని మందిరానికి వెళ్ళాలన్నా, దేవునిలో సహవాసం చేయాలన్నా మధ్యలో ఎవరు చేస్తారమ్మా? సైతాన్ దొరబడిపోద్ది. ప్రార్థన జరగనివ్వదు. ప్రార్థనలో అలజడి, సైతాను వారిలో ప్రవేశించి అక్కడ ఏం చేస్తే గలిబిలి చేస్తా ఉంటుంది. వాక్యం విననివ్వదు.
డిస్టర్బెన్స్ అనమాట. ఏ విధముగా ఇక్కడ చెడగొట్టాలి అనేది సైతాన్ ఎందుకు చేసుకుని ఎవరు లోపడతారో చూసుకుని వాళ్ళలోకి ప్రవేశించి అక్కడ దేవుని మాటలు వినకుండా చేస్తుంది. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే నిద్ర. గుళ్ళోకి రాగానే నిద్ర వస్తుంది. వాడికి రోగం వచ్చినా రూపు వచ్చినా తెల్లవారులు నిద్ర రాదు. అడిగి సమయం ఇచ్చాడుగా నిద్రపోమని, అక్కడ రాదు నిద్ర. గుడికి వెళ్దామని వస్తే గుళ్ళోకి రాగానే నిద్ర వచ్చారు. సైతాను చక్కగా వాడిని ఏం చేస్తుంది, దేవుని మాటలు విన్నెవదు. అలాగే కూర్చున్న వాళ్ళ దొరబడుతుంది సైతాను. దొరబడి వాక్యానికి డిస్టర్బెన్స్, పాటలకు డిస్టర్బెన్స్, దేవుని కార్యాల ప్రతిదానికి డిస్టర్బెన్స్. ఏ విధముగా చెడగొట్టాలో చూస్తుంది. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అక్కడ, అయ్యా దేవుని రాజ్యం ఉంది, ఆ రాజ్యాన్ని స్థాపిస్తాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే దైవరాజ్యంలోనికి ప్రవేశించాలి, నేను దేవుని వచ్చినటువంటి కుమారుడిని అని చెప్పి దేవుడు తను తాను ఎరికపరుచుకుని చెప్తా ఉంటే సైతాన్ ఎవరిలోకి ఏంటి ఈయన ఎక్కడ చెప్తున్నాడు, ఈయన చెప్పకూడదని చెప్పి సైతాన్ ఎవరిలోకి వెళ్ళింది, పేతురులోకి వెళ్ళింది. పేతురులోకి వెళ్ళి ఈయనంటే ఎలా చెప్తాడు అని గబగబా వెళ్ళి యేసు ప్రభువును పక్కకు తీసుకొచ్చాడు. అయ్యా మీరు అలా చెప్పకూడదయ్యా, మీరు రాజ్యాన్ని స్థాపించాలయ్యా, మీరు అలా చెప్పకూడదు అన్నప్పుడు యేసు ప్రభువుకు కోపం వచ్చింది. అది సైతాన్ని గమనించాడు ఆయన. వెంటనే ఏ సైతాను నా నుంచి అవతలికి పారిపో, అవతలికి పో అని చెప్పి ప్రజల ఎదుట పేతురును పిలిచి సైతానుని గద్దించినట్లుగా 32వ వచనంలో ప్రభువు చక్కగా మనకి బోధిస్తూ ఉన్నాడు. చదువు 32వ వచనం. 33. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, సైతాను నువ్వు నా వెనుకకు పొమ్ము, నీ భావములు మనుషులకు సంబంధించినవి కానీ దేవునికి సంబంధించినవి కావు. పేతురు మాట్లాడినటువంటి మాటలు ఎవరి మాటలయ్యి, సైతాను మాటలు. దేవుని లోకమునకు సంబంధించినటువంటి మాటల్ని, అంతేగాని దేవునికి సంబంధించినటువంటి మాటలు కాదు. దేవుని దగ్గర నువ్వు లోకముల గురించి మాట్లాడుతున్నావంటే, లోక విషయాలు నువ్వు మాట్లాడుతున్నావంటే సైతాను నీలో ప్రవేశించినట్లే. దేవాలయంలో కూర్చుని నువ్వు బయట విషయాల గురించి నువ్వు చర్చిస్తున్నావంటే సైతాను నీలో ప్రవేశించినట్లే. ప్రభు మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. సైతాను అవతలికి పొమ్మని పేతురును పిలిచి, అంటే పేతురులో ప్రవేశించిందని ఆయన గమనించాడు. గమనించి పేతురుని శిష్యులందరి దగ్గరికి పిలిచి పేతురుని గద్దించాడు. అక్కడ అంటే సైతానుని గద్దించాడు. గద్దించిన వెంటనే సైతాన్ ఏం చేస్తా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీ మాటలన్నీ కూడా లోకమునకు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అని ప్రభు అక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒక అతనికి 80 సంవత్సరాలు వచ్చినాయండి. ఒక అతనికి ఎన్ని 80 సంవత్సరాలు వచ్చినాయి. అనారోగ్యం వచ్చేసింది, లేవలేకపోతున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. వైద్యం చేశారు డాక్టర్లు. చేసిన తర్వాత అయ్యా ఈయనకి బతకడు, మహా ఉంటే ఒక వారం రోజులు ఉంటాడు, తీసుకెళ్ళిపోమన్నాడు. తీసుకొచ్చేసారు ఇంటికి. తీసుకొచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నాడు, మంచంలో పడి ఉన్నాడు. మంచంలో పడి ఉండగా మరి అయ్యా ఫాదర్ గారిని తీసుకొచ్చి మరి ప్రార్థన చేపిద్దాం అని చెప్పేసి అనుకుని వాళ్ళు ఏం చేశారు, ఒకరోజు ఫోన్ చేసి అయ్యా ప్రార్థన చేతకి రమ్మని పిలిస్తే ప్రార్థన చేయడానికి వెళ్ళాము. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఏ సైతాను నా నుండి బయటికి పో అని చెప్పమన్నాను. ఆ ముసలోడు చెప్పట్లా. తాత ఓ సైతాను నా నుండి విడిచి బయటికి పో అని పలుకు అని చూస్తున్నాడు కానీ చెప్పట్లేదు. ఏ సైతాను నా నుండి బయటికి వెళ్ళు అని గట్టిగా చెప్పుకుంటే చూస్తున్నాడు కానీ చెప్పట్లేదు. ఏం తాత చెప్పవేంటి, సైతాను నీలో ఉంది, బయటికి వెళ్ళిపోతే నువ్వు గద్దించి చెప్పు అంటే అప్పుడు ఆ తాత ఏమంటున్నాడో తెలుసా, అయ్యా నేను చనిపోతాను కదా, పరలోకం వెళ్తానో నరకానికి వెళ్తానో నాకు తెలియదు,
ఒకవేళ నరకానికి వెళ్ళాను అనుకో, ఎరా మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేమన్నావు? ఏ సైతాను పో అన్నావు నన్ను అని గుర్తుపెట్టుకుని నన్ను బాగా హింసిస్తాడేమో. ఎందుకయ్యా గొడవ? ఏది జరిగితే అది జరుగుతులే పోనీ అన్నాడంట. సైతాన్ వెళ్తుందా? వెళ్తుందమ్మా? నువ్వే అవకాశం ఇస్తే సైతాన్ వెళ్తుందా? స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఒదిగితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఒదిగితే తిరిగి వస్తాడు. స్తుతించే పాడి కోటను కూల్చదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టణం. స్తుతించే పాడి కోటను కూల్చదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టణం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఒదిగితే తిరిగి వస్తాడు. నువ్వు ఒదిగేవా, నీలో నివాసం ఏర్పరచుకుంటాడు. అందుకనే ఏ సైతాను నా నుండి బయటికి పో అని గద్దించినట్లయితే, దేవుని నామాన్ని స్తుతించినట్లయితే నీలో సాతాను ఏమైపోద్దామా? బయటికి వెళ్ళిపోద్ది. అందుకనే వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. దేవుణ్ణి స్తుతించిన వారందరూ కూడా, గొర్రెల కాపరి స్తుతించాడు, సైతానా పొమ్మని దేవుణ్ణి స్తుతించాడు, ఆయన రాజుగా మారిపోయాడు. యోనా ఎక్కడ స్తుతించాడమ్మా? యోనా ఎక్కడ స్తుతించాడు? యోనా ఎక్కడ స్తుతించాడు? యోనా తెలుసా? మనోరు యోనా కాదు, తెలుసా? బైబిల్లో ఉంది యోనా. ఎక్కడ స్తుతించాడు? చాప కడుపులో యోనా స్తుతించెను, చాప కడుపులో యోనా స్తుతించెను. విడుదల పొంది నిన్నవే చేరెను, విడుదల పొంది నిన్నవే చేరెను. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఒదిగితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఒదిగితే తిరిగి వస్తాడు. అందుకనే వాక్యం మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉంది. 33వ వచనంలో మనం చూసినట్లయితే, మరి పేతురు గారిని యేసు ప్రభు గద్దిస్తూ ఉన్నాడు. హే సైతాను, నువ్వు నా వెనకకి పోము, ఇక్కడి నుంచి అవతలకి వెళ్ళిపో అని గద్దించినట్లుగా వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. యాకోబు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం. కావున దేవునికి విధేయులు కండు సైతానును వ్యతిరేకించుడు, అప్పుడు ఆ సైతాను మిమ్మలను విడిచి దేనిని వ్యతిరేకించాలంట? సైతానుని వ్యతిరేకించాలి. ఈ ముసలుడికి చెప్పాడమ్మా? చెప్పలా. వాడికి ఏం భయం పట్టుకుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు హింసిస్తాడేమో అని చెప్పి వాడు ఏం చేస్తాడు? సైతానుని ఎదిరించలేకపోయాడని వాక్యం మనకి చక్కగా తెలియజేస్తా ఉంది. 34వ వచనం ఒకసారి చూద్దాం. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరబిలిచి, నన్ను అనుసరింపకోరువాడు ఏం చేయాలంటమ్మా? ఎవరిని పిలిచాడు? శిష్యులందరినీ పిలిచాడు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ పిలిచాడు. ఏలియా అన్నటువంటి వారిని పిలిచాడు, యెహోవా అన్నటువంటి వారిని పిలిచాడు, ప్రవక్త అనుకున్నటువంటి వారిని పిలిచాడు, ఇంకెవరు పిలిచాడు? అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా పిలిచాడు. పిలిచి ఏం చెప్తున్నాడమ్మా? మీరు నన్ను అనుసరించాలి అంటే చదువు. తన్ను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను ప్రభువుని వెంబడించాలంటే, నన్ను అనుసరింపకూడదు వాడు దేవుని వెంబడించాలి అంటే, దేవునితో సహవాసం చేయాలంటే, దేవునితో పాటు నడవాలి అనుకుంటే ఏం చేయాలో ప్రభువు చెప్తున్నాడు. మనం ఎవరిని అనుసరిస్తున్నామమ్మా? నన్ను అనుసరింపగోరువాడు
నన్ను వెంబడించాలనుకున్నటువంటి వాడు, నాతో రావాలనుకున్నటువంటి వాడు ఏం చేయాలో ప్రభువు చెప్తున్నాడు. మనం ఎవరిని అనుసరిస్తున్నాం? ఎవరిని అనుసరిస్తాము? లోకమును అనుసరిస్తాము. ఎవరిని అనుసరిస్తా ఉన్నాం? లోకమును అనుసరిస్తా ఉన్నాం. అంతేనా? లోకములు ఏం జరుగుతుందో దానిని మనము అనుసరిస్తా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం. మీరు దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలు కనుక ఆయనను పోలి జీవింపుడు. ఆయన అనుసరించాలి మనం. నన్ను అనుసరింపగోరువాడు ఎలా జీవించాలో ప్రభు చెప్తున్నాడు. అయితే మనము ఎవరిని అనుసరిస్తూ ఉన్నాం? అనుకరణ అనేది గొప్ప విద్య. పిల్లలను చూడండి, దేనిని అనుకరిస్తున్నారమ్మా? చాలా మంది స్త్రీలేంటి, పురుషులేంటి, దేనిని అనుకరిస్తున్నారమ్మా? సినిమా యాక్టర్లను అనుసరిస్తున్నారు. వాడు ఏ డ్రెస్ అయితే వీడు అదే, ఆడెక్కడ చింపుకుంటే ఈడు అక్కడే చింపు, ఆడెక్కడ గొరుక్కుంటే ఈడు అక్కడే గొర్రు. బొక్కలు, తలంతా బొక్కలే. ఎవరిని అనుసరిస్తున్నావు? ఆడవాళ్ళు వస్త్రధారణ ఎలా అమ్మా? ఎక్కడ చింపుకుంటున్నారమ్మా? ఆడవాళ్ళు కూడా భుజాలు చింపేసుకుంటున్నారు, పొట్ట దగ్గర చింపేసుకుంటున్నారు. ఫ్యాషన్ అంటే అదేమనంటే ఎవరిని అనుసరిస్తున్నావు నువ్వు? అనుకరణ. ప్రభు చెప్తున్నాడు నన్ను అనుసరించి ఉండాలంటే ఎలా? మనం ఎవరిని అనుసరిస్తున్నాం? ప్రభువుని అనుసరించమని దేవుడు చెప్తున్నాడు. మనము లోకమును, టీవీ సీరియల్ చూడటం, ఆమె జాకెట్ ఎక్కడ చింపుకుంటే మనం కూడా అక్కడే చింపేసుకుంటాం. ఆమె ఎక్కడ మేకప్ వేసుకుంటే మనం కూడా అక్కడే మేకప్ వేసేసుకుంటాం. బాయ్స్ ప్యాంట్లు, చక్కని ప్యాంట్లు చింపేసుకుంటున్నారు, కోసేసుకుంటున్నారు. అసలు చింపింది వేసుకున్నామన్న సిగ్గు కూడా ఉండలేదు. ఒకప్పుడు బట్ట చిరిగిపోతే దానికి పిన్నిసి పెట్టుకుంటాకే సిగ్గుపడేవాడు. అలాంటిది ఇవాళ చింపేసుకుని వెళ్ళిపోతున్నాడు. తర్వాత ప్యాంట్లు కంటే చివర్లు పీసులు 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 పెచ్చోళ్ళు వేసుకునేవాళ్ళు. అప్పుడు అసలు పెచ్చోడెవడో మంచోడెవడో కూడా తెలియట్లా. అంత భయంకరమైనటువంటి అనుసరణ జరుగుతూ ఉంది. ఈ టీవీ సీరియల్ చూస్తున్నారు కదా, ఈ టీవీ సీరియళ్ళు, ఈ చెన్ని చూడటం, వీటిని బట్టి తల చక్కగా, దేవుడిచ్చిన తల నల్లగా చక్కగా ఉంటుంది. దీనికి గులాబీ రంగు, ఎరుపు రంగు, కోతి రంగు రంగులు వేసేసుకుని ఆడెవడో పిచ్చోడు వేసుకుని ఆడిని చూసి ఈడు జుట్టు చక్కగా దూకోరా బాబంటే ఇటు మొత్తం కొరికేస్తున్నాడు, ఇటు మాత్రం కన్ను పూడిపోతుంది, ఇటు మొత్తం తీసేస్తున్నాడు. ఇటు పక్క, ఈ పక్కన ఉంచేసి ఇది కన్ను మీద ఇక్కడికి వచ్చేస్తుంది. అదేమనంటే ఇట్ట ఎగరేయాలి మధ్య మధ్యలో. ఎంత అసహ్యంగా తయారయ్యారంటే అనుకరణ అలా ఉంది. కానీ ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనములో దేవుడు చెప్తున్నాడు, మీరు దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలు కనుక ఆయనను పోలి జీవించుడి. క్రైస్తవులు ఆయనను పోలి జీవించాలి. కాబట్టి ఒక స్నేహితుడు ఉన్నాడంట, అనుకరణ ఎంత అవమాన పాలు చేస్తుందో సిగ్గు తెలియట్లా, మనుషులకి సిగ్గు తెలియట్లా. మొన్న ఒక ఆమె ఒక చోట బర్త్డే అని చాక్లెట్లు పెట్టడానికి వచ్చింది. చాక్లెట్లు చక్కగా పంచుతుంది. వాళ్ళ పిల్ల బర్త్డే చాక్లెట్లు పెట్టింది. అందరికీ పెట్టించాక అందరూ చాక్లెట్లు పెట్టింది. అప్పుడు వరకు నేను ముందే ఉన్నా, అందరికీ పెట్టించక వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఏం కావడం మనకి వెనకేగా, అసలు వెనకాల ఏం లేదమ్మా. ఆమెకి జాకెట్కి వెనకాల ఏం లేదు. ఇటు పక్కన ఒక తాడు, ఇటు పక్కన ఒక తాడు, ఈ రెండు ముడేసుకుంది.
అసలేమీ లేదు. స్త్రీ వస్త్రధారణ అసలు లేదు. ఇటు నుంచి ఒక తాడు, ఇటు నుంచి తాడు ముడేసుకుంది. ముడితే ఆలోచన ఉండాలి కదా. ఆడెవడో సినిమాల్లో ఆటల్లో ఆ కొద్ది క్షణాలు కనబడటం కోసం ఆడేసుకుంటాడు. ఆడిని చూసి అది వేసుకుని ఈదులాంటి తిరుగుతూ ఉంటావు. నువ్వు ఉండాలి కదా, కొద్దిగా జ్ఞానం ఉండాలి కదా. మరి ముఖ్యంగా స్త్రీలు వస్త్రధారణ ఎంత చక్కగా ఉండాలి. ఫ్యాషన్లకి లోనవ్వకూడదు. క్రీస్తుని పోలి జీవించాలి అని ఈరోజు వాక్యం. నన్ను అనుసరింపకోరువాడు. అనుకరణ అనేది నీకు అవమానాన్ని తెచ్చిపెడుతుంది. అనుకరణ ఏం చేస్తుంది? నీకు అవమానాన్ని తెచ్చిపెడుతుంది. ఒక ఆయన ఉన్నాడంట, గోపాలగుడిగా అనుకుందాం. ఈ ఊరి నుంచి ఒక పెద్ద ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఒక ఆయన బాగా మంచి పొజిషన్కి వెళ్ళిపోయి ఒక మహానగరంలో పెద్ద భవంతిలో ఉంటున్నాడు. ఒకరోజు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి గుర్తొచ్చింది, మన ఊరు గుర్తొచ్చింది. నాతో పాటు చదువుకున్నటువంటి స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు ఒకసారి పిలుద్దాం అని చెప్పి గుర్తుకొచ్చి పాత స్నేహితుల్ని, అంటే 5వ తరగతి 4వ తరగతి చిన్ననాటి స్నేహితుల్ని ఒక 7-8 మందిని జ్ఞాపకం చేసుకొని, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఒకసారి రండిరా, మిమ్మల్ని చూసి దరిదాపు 60-70 సంవత్సరాలు అయింది అని చెప్పి వాళ్ళందరినీ కూడా భవంతికి పిలుచుకెళ్ళిన తర్వాత ఆ యొక్క భవంతిలో ఏం చేశాడు? ఒక టేబుల్ వేసాడు. టేబుల్ మీద అన్ని పెట్టాడు. చక్క రాజు భవంతిలో కూర్చున్నారు అందరూ కూడా. మన స్నేహితుడు ఎంత ఎత్తుకెదిగిపోయాడరా అని అందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే, భోజనానికి హోటల్కి బయటకు వెళ్ళి భోజనం, ఇప్పుడు మరి కాఫీ తాగుదామని చెప్పి ఏం చేశారంట, తన సేవకుడిని పిలిచి అయా కాఫీ తీసుకురా అన్నాడంట. వెంటనే ఒక సాసరలో కాఫీని పెట్టుకుని ఆ సేవకుడు ఈ ఉన్నటువంటి ఈ 7-8 మందికి, ఆయనకి కూడా మొత్తం 8 మందికి కూడా తెచ్చి టేబుల్ మీద పెట్టేసిన తర్వాత ఈయన అనుకుంటున్నాడు, నా స్నేహితులు చూసి ఎంతకాలమైంది, 60-70 సంవత్సరాలు అయిపోయింది, మరి వీళ్ళని సంతోష పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళతో చక్కగా ఎలా ఉన్నారా, పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని మాట్లాడుతూ ఏం చేస్తున్నారు, మన చక్కని మాటలు చెప్పుకుంటా మరి కాఫీని వాళ్ళ ముందు పెట్టిన తర్వాత ఈయన ఏం చేస్తారంటే, ఈ యొక్క కాఫీ ఈయన ఆల్రెడీ తాగేస్తున్నాడు కాబట్టి వాళ్ళందరూ కాఫీ తాగుతారని కబుర్లు చెప్తూ ఈయన ఏం చేస్తాడంటే కాఫీని తెచ్చిన సాసర్లో పోసాడు. ఏం చేశాడమ్మా? సాసర్లో పోసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన చూశారు. మాట్లాడుకుంటూనే ఈయన సాసర్లో పోసాడు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఓహో టౌన్లోకి వచ్చిన తర్వాత ఎలా తాగాలేమో అనుకుని వాళ్ళు కూడా ఏం చేశారమ్మా? సాసర్లో పోసేసారు. అంటే ఈయన్ని అనుకరిస్తున్నారు. ఈయన సాసర్లో పోసాడు కాబట్టి వీడు బాగా ఉన్నవాడు, వీడు ఎలా తాగుతాడు కోసం మనం కూడా ఎలాగే తాగాలి వీడి దగ్గర అనుకుని వీడు కూడా ఏం చేశారమ్మా? సాసర్లో పోసేసారు. ఈయన ఏం చేస్తున్నాడు? వాళ్ళందరూ 7 కూడా సాసర్లో పోసేసుకున్నారు. వాళ్ళు కూడా పోసేసుకుంటే 7 కబుర్లో పడిపోయాడు. కరెక్ట్ ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, రోడ్లు బండియా, కరెంట్ వచ్చిందా, ఎలాంటి విషయాల దగ్గర మాట్లాడుకుంటా వీడు ఈ యొక్క ఊరు గురించి మాట్లాడుకుంటూ ఉంటా. ఆ పక్కనే చిప్స్ ప్యాకెట్ ఉందంట, బంగాళదుంప చిప్స్ ప్యాకెట్. ఆ చిప్స్ ప్యాకెట్లోంచి చిప్స్ తీసి కొన్ని నలిపి కాఫీలో వేసాడంట. ఓహో ఇక్కడ కాఫీ ఎలా తాగుతారు అనుకుని వాళ్ళు కూడా 7 ఏం చేశారంట, ఆ టేబుల్ ఉన్న చిప్స్ అందుకుని నలిపేసి ఏం చేశారు, వాళ్ళ కాఫీ సాసర్లో వేసేసుకున్నారు. ఏంట్రా ఇంక విషయాలు ఏంటి చెప్పండి రా, ఈయనేమనుకుంటున్నాడు, వాళ్ళు తాగుతున్నారు అనుకుంటున్నాడు, మాటల్లో పడిపోయాడు. ఏం చేసిన తర్వాత దీన్ని తీసి తన పెంపుడు పిల్లికి కిందకు వంగి పిల్లికి పెట్టాడు. తన ఇంట్లో పెంపుడు పిల్లి ఉంటే ఆ పిల్లి వస్తే ఆ పిల్లికి పెట్టాడు. ఒక్కసారి వాళ్ళందరూ ఏం చేశారమ్మా, ఏం చేయాలి అర్థం కాక తెల్ల ముఖం వేసుకుని ఆయన ఇంకా చూస్తూ ఉన్నారు. అనుసరించినప్పుడు అది మనకేం చేస్తుంది, అవమానాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి అనుకరణ అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎవడో
ఎలా ఉన్నాడని వల వేసుకోడు. ఎత్తుమడాలు వేసుకుని వెళ్తుంది ఒక ఆమె. ఎత్తుమడాలు ఈ ఎత్తునుంటాయి, అవి వేసుకుని టిక్కు టిక్కు నడుచుకుంటూ వెళ్తుంది. ఆమె వేసింది కదా, ఆమెలాగా అనుసరించాలని నువ్వు కూడా ఎత్తుమడాలు వేసుకుని వెళ్ళావనుకో, నడక కుదరక కింద పడి కాలేమవుతామా ఎరిగిపోదు. నీ స్థితిని బట్టి నువ్వేం చేయాలి? అనుకరణ అనేది చాలా ప్రమాదం అని చెప్పేసి, ఈ లోకమును అనుసరించడం కాదు, నువ్వు నన్ను అనుసరింపకోరువాడు ఎలా ఉండాలి, నన్ను అనుసరింపకోరువాడు ఎలా ఉండాలో ప్రభువు చెప్తాడు. క్రీస్తుని పోలి జీవించాలంట. ఎలా అనుసరిద్దాం? క్రీస్తు ప్రభుని పోలి జీవించమన్నాడు కదా, ఎలా అనుసరిద్దాం? ఎఫ్సీలకు రాసిన సంఘంలో ఆయన అంటున్నాడు, నన్ను పోలి జీవించండి. దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలు కదా మీరు, నన్ను పోలి మీరు జీవించండి అన్నాడు. ఎలా జీవిద్దామమ్మా? ఆయన పోలికలాగా యేసు ప్రభు వేసుకున్న అంగి వేసుకుని తిరుగుదామా? నన్ను పోలి జీవించమని ప్రభువే చెప్తున్నాడు. ఎలా జీవిద్దాం మరి? ఆయన పోలికలో జీవించాలి కదా. ఎలా జీవిద్దాం? చెప్పమ్మా, చెప్పు. తెలిసింది చెప్పాలి. తగ్గించుకొని జీవించాలి అంటే ఎత్తు. మనల్ని మనము ఏం తగ్గించుకోవాలి? మనలో ఏం తగ్గించుకోవాలి? మన ప్రవర్తన తగ్గించుకోవాలా? అంటే నెమ్మదిగా నడవకూడదా? మనలో ఉన్నటువంటి కోపమును తగ్గించుకోవాలి, మనలో ఉన్నటువంటి అసూయను తగ్గించుకోవాలి, మనలో ఉన్నటువంటి స్వార్థమును తగ్గించుకోవాలి, మనలో ఉన్నటువంటి గర్వమును తగ్గించుకోవాలి, మనలో ఉన్నటువంటి అహంకారమును తగ్గించుకోవాలి. అంతేనా? అంతేగాని ఎత్తును తగ్గించుకోవటం, కుర్చీ మీద కింద కూర్చోవటం అయి కాదు. మనలో ఉన్న గర్వము అహంకారాలని తగ్గించుకొని ప్రభువును పోలి జీవించటం అంటే అది. తర్వాత ఆయన ఇతరుల బాధల పట్ల ఎలా స్పందించారో అలా మనం స్పందించాలి. అది పోలి జీవించటం అంటే. కుష్టి వ్యాధిగ్రస్తుడు అక్కడ ఉన్నాడు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. 38 మర్చిపోయాడు. 38 సంవత్సరాల నుంచి అక్కడ జీవించాడు. అందరూ చూస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరన్నా సహాయం చేశారా? చేయలే. యేసు ప్రభు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చున్నావు అంటే, నేను 38 సంవత్సరాల నుంచి కూర్చున్నాను అయ్యా అన్నాడు. మరి ఈ లోపు నీకు ఎవరు సహాయం చేయలేదా అంటే, నాకెవరు మానవ మాత్రులు ఎవరు కూడా నాకు సహాయం చేయలేదయ్యా అన్నాడు. నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయము చేస్తాను అన్నాడు. అంటే యేసు ప్రభువు ఇతరుల యొక్క బాధల పట్ల ఎలా స్పందించాడో అలా నువ్వు చేయగలగాలి. అది ఆయనను పోలి జీవించటం అంటే. ఇంకేమన్నా చెబుదామా? ఇంకేమన్నా? తనను విమర్శించినటువంటి వారికి ఆయన ఎలా జవాబిచ్చాడో అలాగే మనము కూడా జవాబిచ్చేటువంటి వారిగా ఉండాలి. ఇతరులకు ఆయన ఎలా పరిచర్య చేశాడో మనము కూడా ఇతరులకు పరిచర్య చేసేటువంటి స్వభావం కలిగి ఉండాలి. మనుషులను ఏ విధముగా ఆయన గౌరవించాడో, అధికారులను ఏ విధముగా గౌరవించాడో, రాజులను ఏ విధముగా గౌరవించాడో అలాగే మనము మన తోటి వారిని ఎడల మనము గౌరవం కలిగించాలి. అది క్రీస్తుని పోలి జీవించుట. అంతేగాని యేసు ప్రభు జుట్టు బారుగా పెంచుకున్నాడని మనం యేసు ప్రభులాగా జుట్టు పెంచుకోనవసరం. ఆయన తండ్రి అయినటువంటి దేవునికి ఎలా విధేయుడయ్యాడో అలాగే నీవు కూడా విధేయత కలిగి జీవించాలి. ప్రభువుని పోలి ఉన్నటువంటి అది. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు ఆయన సేవకుని
సేవకుని మాట పాటించు వారిలాగా మీరు వెలుగు త్రాగుల యందు నడవవలసి వచ్చినప్పుడు ప్రభువును నమ్మి ఆయనపై ఆధారపడండి. వాక్యం అర్థమైందా మీకు? అది చూడండి, అక్కడ నువ్వు సేవకుని హెడ్డింగ్ ఏమన్నా చదువు పైన, జనులు సేవకుని అనుసరింపవలేను. మన ప్రథమ సేవకుడైనటువంటి క్రీస్తు ప్రభువుని పోలి మనము జీవించాలి, ఆయనను అనుసరించాలి, ఆయనకు విధేయులై మనము జీవించాలి. ఆ విధేయులై జీవిస్తే అప్పుడు ఏం జరుగుతుందో చక్కని వాక్యాల్లో చక్కగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? నీకుడు చీకటి తావులలో నడుచున్నప్పుడు నీకు చీకటి తావులలో నడిచినప్పుడు ప్రభువు నీకు తోడుగా ఉంటాడని వాక్యం మనకి చక్కగా ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉంది. ఎక్కడ నడిచినప్పుడు మా వాక్యం చదువు మళ్ళా. మీరు వెలుగు సోకని చీకటి తావులలో నడవవలసి వచ్చినప్పుడు, చీకటిలో నడవలసి వచ్చినప్పుడు అంటే చీకటిలో నడవడం అంటే లైట్లు లేకుండా చీకటిలో వెళ్ళటం కాదు. చీకటి తావులంటే పాపము, చీకటి తావులంటే పాపము లేదా నరకాల్లోనికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, పాపంలో జీవిస్తున్నప్పుడు, అంధకారంలో జీవిస్తున్నప్పుడు, అనారోగ్యంలో జీవిస్తున్నప్పుడు, వేదనలో నువ్వు జీవిస్తున్నప్పుడు, శోధనలో నువ్వు జీవిస్తున్నప్పుడు అవన్నీ కూడా చీకటే, అవన్నీ కూడా చీకటే. ఆ చీకటిలో జీవించవలసి వచ్చినప్పుడు ఆయన నీకు వెలుగుగా వస్తాడంట, వెలుగుగా వస్తాడంట. వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తాము. లోకం మారినా, ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, మళ్ళా పడండి, 4 సార్లు పడండి, అందరూ పడండి. మారడు నా యేసయ్య ఎప్పటికీ, మరువడు నా యేసయ్య ఎన్నటికీ. మారడు నా యేసయ్య ఎప్పటికీ, మరువడు నా యేసయ్య ఎప్పటికీ. ఆయనే నా ప్రభువు, ఆయనే క్రీస్తు ప్రభువు, ఆయనే నా ప్రభువు, ఆయనే క్రీస్తు ప్రభువు. ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, మారడు నా యేసయ్య ఎప్పటికీ, మరువడు నా యేసయ్య ఎన్నటికీ. పాటకి మీకేం సంబంధం లేదా? ఏమా పాటకి మీకేం సంబంధం లేదా? ఏం లేదా? ఏం లేదు, ఉందా? ఉంటే పాడండి. ఇప్పుడు చదువుకున్న వాక్యం అదే. నువ్వు చీకటిలోకి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను చూడాలంటే ఆయన మీద నువ్వు ఆధారపడి జీవించాలి. చీకటిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు వెలుగుకు ఆయన నీ దగ్గరికి వస్తానంటున్నాడు. ఒకవేళ నువ్వు ఆయన మీద ఆధారపడి జీవించకపోయినట్లయితే, ఆయనే నా ప్రభువు, ఆయనే క్రీస్తు ప్రభువు, ఆయనే దేవుని యొక్క కుమారుడు అని నువ్వు ఒప్పుకోకపోయినట్లయితే చీకటి జీవితం నరకంలోనికి వెళ్ళిపోతామని వాక్యం మనకి హెచ్చరిక చేస్తావు. నా తల్లి మరచినా, నా తండ్రి విడిచినా, నా తల్లి మరచినా, నా తండ్రి విడిచినా, సైతాను పైనకి తొక్కేస్తుంది, మామూలుగా కాదు, ఊపు మీద తొక్కేస్తుంది కిందకి. నోరు తెరవనివ్వట్లా, రోడ్డు మీద తెరవమంటే ఇక్కడ వినపడుతుంది.
నా తల్లి మరచిన, నా తండ్రి విడచిన, నా తల్లి మరచిన, నా తండ్రి విడచిన, నా తల్లి మరచిన, నా తండ్రి విడచిన, మరువడు నా యేసయ్య ఎప్పటికీ, విడువడు నా యేసయ్య ఎన్నటికీ, మరువడు నా యేసయ్య ఎప్పటికీ, విడువడు నా యేసయ్య ఎన్నటికీ. చీకటిలో ఉన్న నా జీవితములోనికి వెలుగుగా ఆయన ప్రవేశించెను. చీకటిలో ఉన్న నా జీవితములోనికి వెలుగుగా ఆయన ప్రవేశించెను. ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, 34వ వచనములో జనములందరినీ కూడా పిలిచి, శిష్యులందరూ కూడా పిలిచి ఆయన అంటున్నాడు, నన్ను అనుసరించండి. మీరు నాకు ప్రియమైనటువంటి బిడ్డలు, నన్ను అనుసరించండి, లోకమును అనుసరించవద్దు. అనుసరించాలంటే ఏం చేయాలంట? తన్ను తాను త్యజించుకొని త్యాగం చేయాలి. ప్రభువుని వెంబడించడం అంటే మాటలు కాదు. ప్రభువుని వెంబడించడం అంటే మాటలు కాదమ్మా, అనుసరించాలి. కన్య మరియను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కన్యకగా గర్భము ధరించింది, ఆమె త్యాగం చేసింది. చూసారా, తన బిడ్డను మరి శిలువ మరణం మీద పొందుతూ ఉంటే ఆమె త్యాగం చేసింది. చూసారా, త్యాగపూరితమైనటువంటి జీవితం చేయాలి. ప్రభువును అనుసరించాలంటే ఊరికే బైబిల్ పట్టుకునో జపమాల పట్టుకునో ఊరికంటే వెళ్ళిపోతే కుదరదది. త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు మాత్రమే నువ్వు, ప్రభువు చెప్తూ ఉన్నాడు, నన్ను అనుసరింపకోరువాడు తన్ను తాను త్యజించుకొని, నేను మరిచిపోవాలి. అది నాలో ఉన్నది నేను కాదు, ఎవరు? నా ప్రభువే. ప్రభువుని గణపరిచేది నీ నడక, నీ ప్రవర్తన, నీ మాట, సమస్తాన్ని కూడా నువ్వు త్యజించుకోవాలి. జక్కయ్య చూడండి, తను తాను త్యాగపూరితంగా త్యజించుకున్నాడు. తనకున్నదంతా కూడా తను ఏం చేశాడు? ప్రభువుని కలుసుకున్న తర్వాత పేదలకు దానులకు ఆయన దానం చేశాడు. ప్రభువుని కలుసుకున్న తర్వాత. అందుకనే జక్కయ్యతో అంటాడు, ఏమంటున్నాడు ఆయన? జక్కయ్య దిగిరా, నీ ఇంటికి వస్తాను. జక్కయ్య దిగిరా, నేను వస్తాను. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ఇంటికి వస్తా దిగిరా, దిగిరా. జక్కయ్యని దిగిరమ్మన్నాడు. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, దిగిరావటం అంటే తను తాను తగ్గించుకోవటం. దిగిరావటం అంటే చెట్టు మేంచి కిందకి దిగిరావటం కాదు. చెట్టు మేంచి కిందకి దిగి వస్తే రక్షణ రాదు. దిగిరా, ఏం దిగిరావాలి? గర్వం నుంచి, అహంకారం నుంచి నిన్ను నీవు త్యాగపూరితమైన త్యజించుకోవాలి. తెగించుకున్న తర్వాత ప్రభువును నీవు వెంబడించాలి అంటే నిన్ను నీవు త్యజించుకోవాలి. త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. అబ్రహాము ధనవంతుడు కదా, ధనవంతుడైన అబ్రహాము గొప్ప ధనవంతుడు ఆయన. అయితే దేవుడు చెప్పాడు, నీవు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి నేను చూపించేటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళమన్నాడు. తనను తాను త్యజించుకున్నాడు. తనను తాను ఏం చేసుకున్నాడు? త్యాగం చేశాడు. త్యాగం చేసుకుని ప్రభు మాట చొప్పున, దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ప్రభువుని అనుసరించాలంటే త్యాగపూరితమైన జీవితం జీవించాలి. ఆదివారము ఆరాధన ఉంది అంటే ఆ సమయంలో ఏం చేయాలి? అమ్మా గుడికి రాలేదు ఏంటి అని అంటే, ఇంకా కూర అవ్వలేదండి. ఏమవ్వలేదంట? కూర వండటం అవ్వాలి. అంటే శారీరకమైనటువంటి ఆహారాన్ని కూడా మనం త్యాగం చేయలేము. కూర అయిన తర్వాతే నేను గుడికి వెళ్తాను. కూర అవ్వకుండా గుడికి వెళ్ళను. ఎందుకు?
కూర అవల. అనుసరణ అంటే అది కాదు. నిన్ను నీవు త్యజించుకొని ప్రభువుని నీవు వెంబడించమని ప్రభు చెప్తున్నాడు. తర్వాత మాట ఏముందమ్మా? నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని. ప్రభువుని వెంబడించాలంటే ఎలా రావాలంటమ్మా? ప్రభువుని వెంబడించాలంటే ఎలా రావాలంట? ప్రభువుని వెంబడించాలంటే ఎలా రావాలంటమ్మా? తన సిలువను మోసుకొని. ఎలా రావాలి? ఉందా మీ ఇంట్లో సిలువ? మీ ఇంట్లో సిలువ ఉందమ్మా? మీ ఇంట్లో సిలువ ఉందా? ఉందా లేదా? మాట్లాడతలేవు. మీ ఇంట్లో సిలువ ఉందా లేదా? ఉన్న పర్వాలేదు, ఉందా లేదా? లేదు కొంతమంది, ఉంది కొంతమంది. అవునా? ప్రభు చెప్పేది మీ ఇంట్లో ఉన్న సిలువ గురించి కాదమ్మా, మీరు భయపడాల్సింది. మీరు ఇంట్లో ఉంటున్న సిలువని గురించి కాదు. ప్రభు చెప్పేది ఏంటంటే, సిలువ అంటే అర్థం ఏంటమ్మా? శ్రమలు. సిలువ అంటే శ్రమలు. అందుకనే మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి, మీ సిలువను మోసుకొని రమ్మంటున్నాడు. ప్రభువును వెంబడించడం అంటే ఏదో ఆడతా పాడుతా వెళ్ళడం కాదు. నీ సిలువను మోసుకొని. సిలువ అంటే శ్రమలు ఉంటాయి. నువ్వు ప్రభువుని వెంబడించాలంటే ఏమంటే అమ్మా? శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకుంటావో అప్పుడే నీకు ఆటంకాలు వచ్చేస్తాయి. ఇయే శ్రమలు. నేను దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోతున్నాను, అదొక సిలువ. నేను ఈరోజు దేవాలయంలో సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను, చెప్పలేకపోతున్నాను, అదొక సిలువ. సిలువలు శ్రమలతో కూడినటువంటివి. సువార్త నిమిత్తమై అవమాన పాలవుతావు, హేళన చేయబడతావు, నిద్రాహారాలు ఉండవు, ఆహారం ఉండదు, అవసరం దప్పిక తీరదు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉండవు. నా నిమిత్తము హేళన చేయబడిన, అవమానించబడిన, నిందలు పాలైన, తన ప్రాణమును పోగొట్టుకున్న తగినటువంటి బహుమానాన్ని పొందుకుంటామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నన్ను గురించి, నా సందేశమును గురించి సిగ్గుపడేవాడు ఎవడు కూడా తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు అంటే సిలువలు. ఆ సిలువను ఎత్తుకొని నీవు వెంబడించాలి. ఒక ఆమె ఉందంట. ఒక ఆమె ఏమనుకుందంట, తనకున్నటువంటి శ్రమలు ఒక సిలువ మొయ్యలేకపోతుందంట. చాలా బరువుగా ఉందంట. అలసిపోతుంది, సొలసిపోతుంది. సిలువ అంటే ఏంటమ్మా? సిలువ అంటే ఏంటి? శ్రమలతో ఆమె మొయ్యలేక, బాధలను మొయ్యలేక అలసిపోయి సలసిపోతూ ఆమె అనుకుంటుందంట. ఏమనుకుంటుందంటే, నాకే ఎన్ని బాధల, నాకే ఎన్ని కష్టాల, నాకే ఎన్ని వేదనల, నాకే ఎన్ని శోధనల. ఆమె చూడు ఎంత చక్కగా తిరుగుతుందో, ఆమె చూడు ఎంత చక్కగా ఉందో. ఆమె బాధలు చాలా తక్కువ ఉన్నాయి, ఆమె శ్రమలు చాలా తక్కువగా ఉన్నాయి. చూడు ఆమె సిలువ చాలా తేలికగా ఉంది. నా సిలువ చూడు నాకెంత భారంగా ఉందో. నాకు వేరే సిలువ, తేలికైనటువంటి సిలువ దొరికితే బాగుండు అనుకుని నిద్రలోకి వెళ్ళిపోయిందంట. నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక కళ వచ్చిందంట. కళ వచ్చి ఆ కళలో ఏమని వచ్చిందంట, ఒక గది కనపడింది. ఒక గది కనపడింది. ఆ గదిలోకి తొంగి చూస్తుందంట. చూస్తే చాలా సిలువలు ఉన్నాయంట. ఆ గదిలో ఏమన్నాయమ్మా? చాలా సిలువలు, అందమైన సిలువలు, అందమైన సిలువలు ఉన్నాయంట. కాబట్టి ఏమనుకుందంట, ఈ సిలువను నేను మొయ్యలేకపోతున్నాను. అంటే సిలువ అంటే బాధలు. ఈ బాధలు, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను. దేవుడు నాకు ఎంత సిలువనిచ్చాడేంటి, ఈ తేలిక సిలువను తీసుకుందామని ఈ సిలువను ఏం చేసిందంట, ఆ గదిలోకి విసిరేసిందంట. ఈ సిలువను ఆ గదిలోకి విసిరేసి ఆమె గదంతా కూడా చూస్తుందంట. చూస్తే ఇక్కడ ఒక సిలువ కనపడింది. ఈ సిలువ ఎలా ఉందంట, బంగారంతో చేయబడి ఉందంట. చక్కగా వెలుగులు కలిగి ఉందంట, నిండుగా ఉంది. ఈ సిలువ అయితే నేను చక్కగా మోయగలుగుతాను అని చెప్పి గబగబా వెళ్ళి ఆ సిలువను లేపిందంట. లేపితే ఆ సిలువ అసలు కదలట్లేదు.
అసలు లేపటానికి కూడా పైకి లెగట చాలా బరువు ఉందంట. ఆమె అనుకుందంట, నా సిలువే కొంచెం తేలికుంది, మొయ్యగలుగుతున్నాను, ఇదేంటి చూడటానికి చక్కగా అందంగా చక్కగా కనబడుతుంది కానీ ఇది లేపుతుండే అసలు లెగలేనంత బరువు ఉంది అని, అమ్మో దీన్ని మొయ్యలేమని చెప్పి ఇంకో పక్కన ఉన్న సిలువుకి వెళ్ళిందంట. సిలువుకి ఆ సిలువ ఎలా ఉందంట, పువ్వులతో అలంకరించబడి ఉందంట. చూడటానికి చక్కగా పువ్వులు చక్కగా సువాసన వెదజల్లుతుని ఆకర్షణగా, ఇది బాగుంది, ఇది తీసుకుంటానని చెప్పి గబగబా అక్కడికి వెళ్ళిందంట. ఈ పూలతో ఉన్న సిలువను తీసుకుందామని వెళ్ళి ఈ సిలువను తీసుకుందామని గౌకని అలా పట్టుకోని ఈ పువ్వుల వెనక ఏమున్నాయంట, ముళ్ళు ఉన్నాయంట. ఈ పువ్వులు వెనక ఏమున్నాయమ్మా, ముళ్ళు ఉన్నాయి. ఎటు పట్టుకున్న ముళ్ళు గుచ్చుకుపోతున్నాయి. అమ్మో ఈ గుచ్చుకుపోయేటువంటి బాధ నేను మొయ్యలేను, ఈ సిలువ నాకు వద్దని వదిలేస్తుందంట. అలా ప్రతి సిలువను చూస్తే ఏ సిలువ కూడా ఆమెకు అనుకూలంగా రాల. ఒక సిలువ దొరికిందంట, అక్కడ ఒక సిలువ దొరికిందంట. ఈ సిలువ దొరికింది, అమ్మ ఇలా పట్టుకుందంట. పట్టుకుంటే పర్లేదు, ఇది కొంచెం తేలిగ్గానే ఉంది, ఇదైతే నేను మోయగలుగుతానులే అని చెప్పి దాన్ని తీసుకొని గది నుంచి బయటకు వచ్చిందంట. బయటకు వచ్చి చూసుకుంటే ఏ సిలువది, ఇందాక నువ్వు లోపలికి విసిరేసినటువంటి సిలువ. దేవుడు నువ్వు మొయ్యగలిగినంత భారమే నీకు పెడతాడు తప్ప మొయ్యలేనంత భారము నీకు దేవుడు ఎప్పుడు కూడా పెట్టడు. అందుకనే ఆమె అనుకుంటుందంట, సిలువ లేనిదే విలువ లేదు, సిలువే సింహాసనం మీదకు చేస్తుంది, సిలువే నా శరణ్యము, సిలువను ఎంతకు మించినటువంటి సిలువ ఇక లేదు. దేవుడు నాకే తక్కువ శ్రమలు ఇచ్చాడు. నేను పైన ఉన్నటువంటి ఈ కార్బాటాలను చూసి వారికి సిలువ చాలా తేలిక ఉందని నేను భ్రమపడ్డాను, కానీ దేవుడు నాకు తక్కువ సిలువనే ఇచ్చాడని ఆ స్త్రీ సంతృప్తి పడి ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టిందంట. అది సిలువ విలువను తెలుసుకొని, ఇదిగో సిలువను మోసుకొని నువ్వు ప్రభువుని వెంబడించాలి. నీ శ్రమ, నీ కష్టం, బాధలు, శోధనలు అన్నీ కూడా నిన్ను వెంబడిస్తాయి. కాబట్టి నువ్వు సిలువను మోసుకొని ప్రభువుని నీ సిలువను ఎత్తుకొని నీ శ్రమలతో, నీ కష్టాలతో, నీ బలహీనలతో, నీ శోధనలతోనే ఆ సిలువను మోసుకుంటూ నువ్వు ప్రభువుని వెంబడించాలి. అందుకని చెప్తున్నాడు అక్కడ వాక్యంలో, తన ప్రాణమును కాపాడుకునేవాడు దానిని పోగొట్టుకొనును, దాని నిమిత్తము, నా స్వార్థ నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొను. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేమి? నువ్వెంత సంపాదించుకున్నా నీకు ప్రయోజనమో లేదని వాక్యం చెప్తుంది. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే తన ప్రాణమును కాపాడుకునేవాడు ఏమవుతుందంట, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు, కోల్పోతాడంట ప్రాణాన్ని. ఏమర్థమైంది మీకు అది? తన ప్రాణమును కాపాడుకునేటువంటి వాడు. సిలువలో మహిమ, సిలువలో ఏముందమ్మా? మహిమ, మన మహిమ, సిలువలో మహిమ. మీకు అర్థమైందంటే చెప్తా, వినండి కాసేపు. భోంచేసి వచ్చారా? 7ంటికి ప్రార్థన పెడితే భోజనం టైం అయిపోతుంది అంటున్నారు కదా, మరి 11 గంటలకు పెట్టినప్పుడు భోంచేసి రావచ్చుగా. నిద్ర రాదు, సైతాను ఇక్కడ మిమ్మల్ని ఆడించిన యేసు ప్రభు ఉన్నాడు కదా ఇక్కడ. సిలువలో మహిమ ఉంది. ఆయన అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? నీ సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించమంటున్నాడు. సిలువలో మహిమ ఉంది. ఒక ధనవంతురాలు కాముందంట. ధనవంతురాలు అనగానే మనకేం గుర్తొస్తుందమ్మా? అది చెప్పరు. ధనవంతురాలు అనగానే ఏం గుర్తొస్తుంది? డబ్బు, ఐశ్వర్యం, బంగారం, వెండి, నగలు, గట్ర అన్నీ కూడా దట్టంగా ఉంటాయి అన్నమాట. ధనవంతురాలు అనగానే మనకు మైండ్లోకి వస్తాయి. ఆమె తనకున్నటువంటి వస్తువులు అవి కూడా వాళ్ళ ఇంట్లో ఒక సిలువ ఉందంట. సిలువ అంటే మనం పెట్టిలాగా ఉంటుంది కదా సిలువ, ఆ సిలువలో దాచుకుంది. నగలు, నట్ర, బంగారం, వెండి అవన్నీ ఇక్కడ అందులో పెట్టుకుంది. ఎవరికి తెలియదు. అది ఒక నిధి లాంటిది అనమాట సిలువ. ధనవంతురాలు కొన్ని రోజులకి ఏమైపోయిందమ్మా?
అనారోగ్యం వచ్చి ముసలితనం వచ్చేసి చనిపోవడానికి సిద్ధంగా ఉంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు, కొడుకులు, కూతుర్లు వచ్చేసారు. వచ్చేసి అమ్మిక చనిపోతుంది. తూర్పువైపున ఉన్న పొలం, చెప్పండి రా, ఇయన్న చెప్పండి రా. తూర్పువైపున ఉన్న పొలం నాకు, కొండ పక్కన ఉన్న పొలం నీకు, ఇది నాకు, అది నీకు, అది నాకు, ఇది నీకు. పనిచేసుకున్నారు అందరూ. ఇప్పటి వరకు ఆమెను సాకి, మంచంలో పడినగా సాకి ఆమెకు పరిచర్య చేసేటువంటి ఒక పని మనిషి, చిన్న పేదరాలు ఒక ఆమె ఇంట్లో ఉంది. చక్కగా ఆమెకి ఏం కావాలన్నీ కూడా పనులు చేసి పెడతా ఉంది. వీళ్ళు వచ్చారు, ఆస్తులన్నీ పంచుకున్నారు, వెళ్ళిపోయారు. ఏం పరిచర్య ఎవరు చేస్తున్నారు? ఈ పేద స్త్రీ రోజు వచ్చి చక్కగా ఏం కావాలన్నీ చేసుకుని వెళ్తాం. కొన్ని రోజులు పోయిన తర్వాత చనిపోయింది. చనిపోయిన తర్వాత వచ్చారు, అన్నీ కూడా ఎక్కడెక్కడ చేసేసారు, ఎక్కడెక్కడ సర్దుబాటు చేసేసుకున్నారు. అన్నీ చేసేసుకుని వెళ్ళిపోతా, అమ్మ చనిపోయింది కదా, ఇక నువ్వు రావాల్సిన పని ఏమి లేదు. మరి ఏంటి అని చెప్పానంటే అన్నీ తీసుకెళ్ళిపోయారు. డబల్ కట్ మంచాలు అన్నీ, మొత్తం అన్నీ కూడా ఎవరికాడ పని చేసుకున్నాను. ఈ సిలువ ఉంది కదా, నువ్వు ప్రార్థన చేస్తావు కదా, ఈ సిలువ నువ్వు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోవాలి. ఈ సిలువని తీసుకమ్మ, నాకు చాలు, అది నాకెంతో ధన్యత, సిలువ దక్కింది నాకు, ఈ ఆస్తులు అంతస్తు నాకు ఏం అవసరం లేదు, ఈ సిలువ నాకు దక్కింది చాలు, నాకు ఈ సిలువను కౌగిలించుకొని ఈ సిలువని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె కూడా వెళ్ళిపోయి తన ధనవంతురాలు ఏ విధంగా గోడకి పెట్టుకుందో అలాగే గోడకి తగిలించుకుని పెట్టుకున్నారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ అడుగున మేకలు కొట్టినటువంటి ఇదేమైపోయిందమ్మా, ఊడిపోయింది. ఊడిపోయినప్పుడు అందులో ఉన్నటువంటి ఏమైంది, ఆ యొక్క వెండి, బంగారము, వజ్రాలు, నగలు, గాజులు కొన్నాయి కదా, అలంకరి, ఆ బంగారం అన్నీ కూడా ఒక్కసారిగా ఇంట్లో పడిపోయింది. ఆమె చూసి ఆశ్చర్యపోయి ఏమైపోయింది, సిలువలో దాచబడినటువంటి ధనమును ఆమె పొందుకుంది. ఎంత ఆశ్చర్యము! క్రైస్తలో అంటే సిలువ ద్వారా గొప్ప ఆశీర్వాదము ఆ పేదరాలికి దక్కింది, గొప్ప ఐశ్వర్యరాలైపోయింది. చూసారా, సిలువలో ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. సిలువే సింహాసనానికి మార్గమైపోయింది. కాబట్టి ఆ సిలువను మనము వెంబడించాలని ఈ యొక్క 5వ వచనం 35వ వచనం మనకు తెలియజేస్తావు. నీ ప్రాణం కోసము నువ్వు తాపత్రయపడుతున్నావేమో, నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు. దానికోసము కాపాడుకునేవాడు దానిని పోగొట్టుకొనును, దానికోసం ప్రాణము దారపోయేవాడు దానిని దక్కించుకుంటాడని ఈరోజు ప్రభు సువిశేషములో మనకి చక్కగా బోధిస్తున్నాడు. సిలువ మహిమ కలిగినటువంటి సిలువ. అందుకని నన్ను అనుసరింపకూడవాడు సిలువని ఎత్తుకొని అనుసరించమని ప్రభు చెప్తున్నాడు. ఈ సిలువని ఎత్తుకొని నువ్వు ప్రభువును వెంబడించినట్లయితే నీకు గొప్ప ఆశీర్వాదం, నీ ప్రాణమును నీవు దక్కించుకుంటావు, నీ ప్రాణాన్ని నీవు దక్కించుకుంటావని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. సిలువలోనే నీకు ఐశ్వర్యం. నువ్వు పరలోకంలోనికి ప్రవేశించాలంటే ఏం కావాలమ్మా? సిలువే నీకు ఆధారం, సిలువే నీకు శరణ్యం. కాబట్టి వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తాము. యేసు ప్రభు సిలువ మీద ఎందుకు చనిపోయాడమ్మా? నిద్ర వస్తుందా? ఆకలేస్తుందా? ఆకలేసిన వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. అంటే ఎక్కువ మందే ఉన్నారు, ఆకలేసేవాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. ఊగించుకుందామని, ఓకేనా? సిలువ ప్రభు అంటున్నాడు, నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే నువ్వేం చేయాలంట? సిలువను మోయాల్సిందే, తప్పదు. సిలువను మోయవలసిందే. ఆ సిలువే నిన్ను కాపాడుతుంది. నన్ను అనుసరింపకోరువాడు
త్యజించుకొని సిలువని ఎత్తుకుని నన్ను వెంబడించు, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడు. పరలోకంలోకి వెళ్తాం. ఒక ఆయన యేసుపాదం అని ఒక ఆయన ఉన్నాడంట. ఉన్నారు ఎవరన్నా ఇక్కడ? యేసుపాదం అని ఒక ఆయన, ఏదో పేరు గుర్తు చేదొస్తే చెప్పారు. యేసుపాదం అని ఒక ఆయన ఉన్నాడంట. ఆయన మంచం మీద పడుకుని మనసులో ఆలోచించాడంట, ప్రభువా, కుంటివారికి కాళ్ళు ఇచ్చావు కదా, గుడ్డివారికి చూపునిచ్చావు కదా, మోగవారికి మాటనిచ్చావు కదా, నీటి మీద నడిచావు కదా, తుఫాన్ ఆపావు కదా, కుష్ఠరోగులను బాగు చేసావు కదా, చనిపోయిన వారిని లేపావు కదా, ఇదంతా బాగానే చేసావయ్యా. కానీ నీవు సిలువలో ఘోరమైనటువంటి మరణం పొందావు, అది నాకు నచ్చలేదు అనుకుని నిద్రలోకి వెళ్ళిపోయాడట. పడుకున్నప్పుడు అనుకున్నాడు, నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిద్ర బాగా పట్టేసింది. నిద్రలో కల వచ్చింది. అక్కడికి యేసు ప్రభు వచ్చాడు. ఈ కళలో ఏం జరుగుతుందంటే, భటులు వచ్చి యేసుపాదాన్ని తీసుకెళ్ళి సులువు మీద పడుకోబెట్టి 2 చేతుల్లో 2 మేకులు కొట్టి మోకాళ్ళు గట్టిగా ఉంచి మోకాళ్ళకి కూడా ఒక మేకు కొట్టేసి, యేసుపాదం పరిస్థితి ఎట్టుందమ్మా? ఎట్టుంది ఇప్పుడు యేసుపాదం పరిస్థితి? యేసుపాదాన్ని తీసుకెళ్లారా, సులువు మీద పడుకోబెట్టారా, చేతులు గట్టిగా ఎరగదీసి లాగారా, చేతుల్లో మేకులు కొట్టారా? యేసుపాదం పరిస్థితి ఎట్టుంది ఇప్పుడు? బాగుందా? వెలవెలలాడిపోతున్నాడు. ఓ అరుపులు, కేకలు, బొబ్బలు. కాళ్ళు గట్టిగా వంచి కాలు మీద కాలు పెట్టి మేకు పెట్టి కొడితే ఎట్టుంది? యేసుపాదం పరిస్థితి ఎట్టుందో ఊహించండి. కొట్టేశారు. గవిక్కిని తుళ్ళుపడి లేచిపోయాడు. ఏంటి ప్రభువా, ఎలా వచ్చింది, ఏంటి కళ, ఏంటి ఎలా వచ్చింది అని చెప్పి లేచిపోయి కదా అటు ఇటు తిరిగి మళ్ళీ పడుకున్నాడు. పడుకున్న తర్వాత నిద్ర పట్టిన తర్వాత ప్రభు ప్రత్యక్షమయ్యాడు. వచ్చేపోయి, నేను కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చింది, నేను అనుకున్నాడు కదా అక్కడ, గుడ్డి వాళ్ళకి చూపునిచ్చింది, నీటి మీద నడిచింది, కుష్ఠరోగులను స్వస్థపరిచింది, చనిపోయిన వారు లేపింది, ఇవన్నీ ఎందుకు చేశానంటే నేను దేవుని యొక్క కుమారుడిని అని రుజువు చేసుకోవటం కోసం చేశాను. కానీ శిలువ మీద ఎందుకు మరణం పొందానంటే, నేను మరణము పొందకపోతే ఆ శిలువ మీద నువ్వు పొందాలి. నీ కోసమే నేను శిలువ మీద మరణం పొందాను కాబట్టి ఆ మరణం నీకు తప్పిపోయిందని ప్రభువు చెప్పాడంట. అప్పుడు పశ్చాత్తాపడి, సిలువే నాకిక శరణ్యము, సిలువ లేనిదే నాకు విలువ లేదు, శ్రమలు లేనిదే సింహాసనము లేదు, శ్రమలు లేనిదే పరలోకము లేదు, కాబట్టి సిలువే నాకు శరణ్యమని చెప్పి ఆ యొక్క వ్యక్తి సిలువను వెంబడించాడంట. అందుకనే ఈరోజు క్రీస్తు ప్రభు అంటున్నాడు, నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను వెంబడించండి. శరణము యేసయ్యా, మాకు శరణము నీవేనయ్యా, శరణము యేసయ్యా, మాకు శరణము నీవేనయ్యా, శరణము యేసయ్యా, మాకు శరణము నీవేనయ్యా.
నీ కాంతిలో, నీ శాంతిలో, నీ ప్రేమలో మమ్ము నడుపుమయా. నీ కాంతిలో, నీ శాంతిలో, నీ ప్రేమలో మమ్ము నడుపుమయా. శరణము యేసయ్యా, మాకు శరణము నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు సువిశేష పఠనాల ద్వారా దేవుడు మనకి చెప్పినటువంటి విషయము 2 ప్రశ్నలు. ఒకటేంటంటే నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, తర్వాత మీరు నా గురించి ఏమనుకుంటున్నారు. ఎవరు యేసయ్య? ఎవరు యేసయ్య? ఎవరు యేసయ్య? ఎవరు? దేవుని యొక్క కుమారుడు. ఆయనను అనుసరించడం ద్వారా నీకు పరలోక భాగ్యము లభిస్తుందని ఈరోజు సువిశేష పఠనం మనకి తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడి పిల్లలను దీవించుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.